వస్తుంది కాదని 2009లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు గురించి మాట్లాడాడు. 2014లో చంద్రబాబు నాయుడు మంచోడు, అతను కావాలన్నాడు. మరి 2019లో చంద్రబాబు నాయుడు దొంగ, ఒక కుల రాజధాని కడతా ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు మనకు అవసరం లేదు, ఈ రాష్ట్ర సంపద అంతా కూడా చంద్రబాబు నాయుడు దోచుకు తింటా ఉన్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తి అవసరం లేదని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు. 2024 వచ్చేసరికి మళ్లీ రంగు మార్చి చంద్రబాబు నాయుడు కావాలి, అనుభవం కావాలని చెప్తా ఉన్నాడు. ఇదే అనుభవం ఏమని చెప్పారంటే గతంలో పవన్ కళ్యాణ్ ఈ అనుభవం ద్వారా ఈ రాష్ట్ర సంపద అంతా కూడా లక్షల కోట్లు దోచుకొని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మరి లోకేష్ దోచి పెడతా ఉన్నాడని మాట్లాడాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. మీరందరూ కూడా గమనించారు. ఇక నరేంద్ర మోడీ గురించి మరి చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు కూడా మీరందరూ గమనించండి. నరేంద్ర మోడీ ఒక దొంగని, నరేంద్ర మోడీకి నీతి లేదని చెప్పి 2009లో మాట్లాడాడు. 2014లో నరేంద్ర మోడీ అవసరం ఉంది, ఈ రాష్ట్రానికి హోదా ఇస్తాడు, ఈ 15 సంవత్సరాలు ఇస్తే మన రాష్ట్రం బాగుండదని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. 2019లో నరేంద్ర మోడీ మళ్లీ దొంగయ్యాడు. 2024లో మళ్లీ నరేంద్ర మోడీ మంచోడయ్యాడు. ఇన్ని రకాలుగా ఓసరవల్లిగా ఈ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏది ఏమైనా నైతిక విలువలు కోల్పోయి ఇవాళ రాజకీయాలు చేస్తా ఉన్నారు. వాళ్ళ ఎజెండా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని నించాలి, ఈ పేదవాళ్ళ జీవితాన్ని ఎక్కడొక చాట అనగ దొక్కాలని చూస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. కానీ ఇక్కడ డిసైడ్ అయింది రాష్ట్ర ప్రజలు, పైన దేవుడు డిసైడ్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో మళ్లీ మేము గెలిపించుకుంటాం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపిస్తామని చెప్పి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన జనం చెప్తా ఉన్నారు. కానీ ఇంకా కూడా సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాట్లాడుతా ఉన్నాడు. ఏదో రకంగా అధికారం ఎక్కుతా ఉంటా ఉన్నాడు. మరి 23 సీట్లు 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు మరి పట్టుమని 6 హామీలు నెరవేర్చబడ్డాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చి వై నాట్ 175 అంటా ఉన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు ఈనాటికి కూడా నా పాలన చూసి ఓటేయండి, 14 సంవత్సరాలు నేను పాలించాను, నా ముఖం చూసి ఓటేయండి అనే దమ్ము లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒకే ఒక మాట చెప్తా ఉన్నాడు, నాయన మీ ఇంట్లో మేలు జరిగితే ఓటేయండి, లేదంటే మీకు నచ్చిన వాళ్ళు గెలుచుకోండి అని చెప్పి చెప్తా ఉన్న దమ్మున్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు. మనకు ఎలాంటి నాయకుడు కావాలి? మన జీవితాలను బాగు చేసే నాయకుడు కావాలా, మన జీవితాలను నాశనం చేసే నాయకుడు కావాలో ఒక్కసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రం మొత్తం మీద, ఈ దేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఒక్కడుగానే వస్తున్నాడు, ఒక్కడుగానే ఎదుర్కొన్నాడు, ఎన్ని కష్టాలను ఎదుర్కొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యాడని చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు గురించి ఆ మాటలు చెప్పే పరిస్థితులు ఎక్కడా లేవు. ఏ నాడు చూసినా ఎవడో ఒకరితో పొత్తు కలిపి ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడే తప్ప ఏ నాడు కూడా చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా మరి రాజకీయాలు చేసిన సందర్భాలు లేవు. మీరు ఒకసారి గమనించండి. ఈ మధ్య కాలంలో వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కోట్ల బద్దలు కొడతాం, మేమంతా చూస్తామని మాట్లాడుతా ఉన్నారు. మీకు ఒకే ఒక మాట చెప్తా ఉన్నా, మీరందరూ కూడా ఒక మాట చెప్పండి, ఈ రాష్ట్రం మొత్తం మీద, ఈ దేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టే మనగాడు పుట్టాడా? పుడతాడా? లేడు. కానీ వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా లేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఒక్క మాట చెప్తా ఉన్నా, దేశ ప్రధాని అనుకుంటున్న సందర్భంలో సోనియా గాంధీ ఉక్కు మహిళని చెప్పుకుంటా ఉన్నారు. అలాంటి సందర్భంలో ఆమె పిలిచి ఓదారి యాత్ర ఆపాలి, ఆపితే బాగుంటుంది, లేకపోతే నేను కటకటాలు పాలు చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు పైకి చూసి టైం చూశానంట, నాకు విజయవాడ ఫ్లైట్ ఉంది, నేను వెళ్తా ఉన్నా, నీకు చేతనాన్ని చేసుకోమని చెప్పి వచ్చిన మనగారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ఆయనంట వీళ్ళు ఏకలు కూడా పేకుతామని చెప్తా ఉన్నారు. ఆయన వెంట్రుక కూడా పేకలేని పరిస్థితుల్లో మీరు అందరూ ఉన్నారు. ఒక్కసారి గమనించాలని చెప్పి తెలియజేస్తూ, ఒక్కసారి అవ్వ తాతలు కానీ, మహిళలు కానీ, చిన్నపిల్లలు కానీ వీళ్ళందరూ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మీ అందరికీ ఒకే ఒక మాట చెప్పి ముగిస్తా, ఈ రాష్ట్రానికి మాత్రం 25 సంవత్సరాల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఉంది అంటే మీలో ఒకడు, మీలో వ్యవసాయ కూలీ కొడుకు నందిగం సురేష్ అనేవాడు ఇవాళ ఎంపీగా ఉన్నాడంటే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనమే తప్ప ఏ నాయకుడు చేయలేనిది జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు. మరి అమరావతి ప్రాంతంలో కేసులు పెట్టి ఎస్సీల పైన, బీసీల పైన, మైనార్టీల పైన కేసులు పెట్టి నన్ను లోపల పెట్టిస్తే, చంద్రబాబు నాయుడు నన్ను జైల్లో పెట్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అరే నాయనా, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ఉండాల్సింది జైల్లో కాదు, వాళ్ళు ఉండవలసింది పార్లమెంట్ లో